సాయిబాబా జీవిత చరిత్ర 14వ అధ్యాయం. నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలా సాహెబ్ అని యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వారిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసనో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా ఉండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నీ మధురముగా ఉండును. వారి జీవితము ఆనందమునకు అవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి ఉంచుకుని నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపంగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలో జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అనగా ఆత్మసాక్షాత్కారం సంపాదించవలనని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొద్దీ మనకు మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తి అవలంబించుకొని దానివల్ల జన్మరాహిత్యం పొందవలను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయినాథుని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి ఉంచుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకొనచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇట్లే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోవును. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలో నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగు చేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బళ్ళు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తొలుతూ కూచుండెను. బయటకు చూచులకు చాలా సంతుష్టుడిగా కనిపించి సంతోషంగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరు కూడా లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, వీధులకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండేవాడు. అందరికి అన్ని విధములా సహాయం చేయుచుండేవాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడు అనుకొనసాగిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జంఝం లేని బ్రాహ్మణి వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను అంద వికారముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయం గుర్చే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకొనెను. భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా? మనస్సునందరి చింతతో ఆహారం నందు రుచిని కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను ఆతురతతో నుండువాడు. దాసగణు మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పాను. షిరిడీ వెళ్ళమని వానికి దాసగణ్ సలహా ఇచ్చాను. బాబాను దర్శించమని చెప్పాను. బాబా ఆశీర్వాదం పొందుమనను, సంతానం కొరకు వేడుకొనమనను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్ట తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి విధేయతలతో బాబా దగ్గర కూర్చొనను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగం కలుగచేయకుము. బాబా రతన్జీ ఇవ్వదలిచిన 5 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగాను. అందులో ₹3.14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండను కాన మిగిలిన ₹1, 2 మాత్రమే ఇవ్వమనను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడను. బాబా ఆడిన మాటలకు రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుని మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబా బోధపరిచి తనకు పుత్ర సంతానం కలుగచేయమని బాబాను వేడెను. బాబా మనసు కరిగెను. చికాకు పడకు, నీకు కీడు రోజులు పోయినవి.
అల్లా నీ మనసులోని కోరికను నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను. దాసుగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపెను. అంతయు సవ్యంగా జరిగిననియు, బాబా దర్శనం, వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడిందని సంగతి కలదని చెప్పాను. బాబా అంతకు ముందే ₹3.14 ముట్టినవని అనను. బాబా ఆడిన మాటలకు అర్థం ఏమిటని దాసుగణను అడిగాను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసుగణకు కూడా సమస్యగా ఉండెను. కాబట్టి దాన్ని గురించి కొంతసేపు ఆలోచించను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరం అంతయు తట్టెను. ఎప్పుడో మౌలానా సాహెబ్ వారికి ₹3.14 సత్కరించినట్లు జ్ఞాపకం వచ్చెను. నాందేడ్లో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి నిశ్చయించుకోగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 ఒకటి చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలా సాహెబ్కి ఇచ్చిన ₹3.14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరు ఒక్కటే అని గ్రహించిరి. రతన్జీ ఆ సమాధానం సంతృష్టి చెందెను. అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చయ్యెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు అంతు లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 మంది సంతానం కలిగిరి. కానీ 9 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక్ సాఠే అనేవాడు మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండో వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహం చెందను కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లా బాబా వాక్యం నిజంగా జరిగినది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబాను చూచుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకుంటూ అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీర్ అయినచో వారికి దేని ఎందు అభిమానం లేకున్నచో వారి దక్షిణ ఎందుకు అడగవలను? వారు ధనము నేల కాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదటిగా బాబా ఏమీ పుచ్చుకునేవారు కాదు. కాల్చిన అగ్గిపూలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేవారు. బీడి కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చేసేవారు. బాబా గారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకే గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ ఎందు బంగారు నాణం లేనిదే ఏ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది. దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఏరై ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడిందో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురిని దర్శించుటకు పోకున్నప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణము కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు అను అక్షరమును బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణకువతోనూ భయముతోనూ కనికరంతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుకుంటూ వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందొక విశేషం ఉన్నది. బాబా పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము.
గణపతిరావు బోడస్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రతో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనం ఉంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. దక్షిణ అడుగగా ధనమీయనక్కర్లేదనుకున్న అర్థం కూడా పెక్కు సంఘటన వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కేన్ అడుగగా అతడు తన వద్ద దమ్మిడి లేదన్ను. బాబా ఇట్లనే, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టమును చదువుచున్నావు, దాని నుండి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుండి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి బాబా తర్కడి భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మన్ను. ఆమె వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగుల చిన్నబోయాను. వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులు అనగా కామ, క్రోధ, మోహ, లోభాదులను బాబాకు పూర్తిగా సమర్పించవలనని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దాని అంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరకు చుండెను. 10 సంవత్సరముల కాలమునే వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనెను. బాబా మహాసమాధి పొందినప్పటికీ 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణ పుచ్చుకుంట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగం విరమించుకున్న మమల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చించో 1 రూపాయి కూడా పుచ్చుకొనేది వారు కాదు. ఇంకొకప్పుడు నిరాకరించేవారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదాము అనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొండి వారు కాదు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కాదు. ఎవరైనా తన ముందుంచినచో దాన్ని తీసుకొని పొమ్మనుచుండేరి. బాబా అడిగను. దక్షిణ పెద్ద మొత్తములుగా కానీ చిన్న మొత్తములుగా కానీ భక్తుల కోరికలు, భక్తి సౌకర్యములను బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులు కానీ అందరూ బీదలు కానీ దక్షిణ అడగలేదు. అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దాన్ని మరచునప్పుడు వారికి దానిని గుర్తు తెచ్చి దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించమని వారు. దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమంచుండేవారు. లేదనినచో ఎవరి వద్దనైనా బదులు తీసుకొని కానీ అడిగి కానీ ఇవ్వమంచుండెను. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుండి కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగిలిన దాన్నంతయు బీదలకు దానం చేయుచుండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమ్మాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు 1 కౌపీనము, 1 విడిగుడ్డ, 1 కఫని, 1 తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనములైన విలువైన వస్తువులను తెచ్చుచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమునందు కాంతమందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము,
ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్న ఎవరు? ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయం సంపూర్ణం.